ధ్యాన మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. నమస్కారం, నా పేరు పద్మజ. మరి మనం ఈరోజు పుణ్యఫలం వెల ఎంత, మనము ఎన్నో పుణ్యకార్యాలు ఎన్నో కర్మ సిద్ధాంతాల ప్రకారం తెచ్చుకుంటూ ఉంటాం. వాటి వెల ఎంత అనే విషయం మనం ఈరోజు తెలుసుకుందాం. మన పురాణాల్లో చెప్పిన ప్రతి కథలో ఒక అంతరార్థం ఉంటుంది. మానవులు ఆచరించవలసిన ధర్మాన్ని సులభమైన విధంగా తెలుసుకోవటానికే పురాణాలలో కథలు చెప్పబడ్డాయి. అవి మన తాతల ద్వారా, తండ్రుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. గురువుల ద్వారా, ఇంకా స్కూళ్ళల్లో ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం, తల్లిదండ్రుల ద్వారా. పుణ్యం వెల గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. కాశీ పట్టణంలో ధనవంతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. అతను ప్రతిరోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడుగా మిక్కిలి దైవభక్తి కలవాడు. ఎంతో దైవభక్తి ఉందండి. యజ్ఞయాగాదులు కూడా చేసేవాడు. ఒక యాగంలో తనకున్న సర్వస్వాన్ని దానం చేయడంతో కుటుంబ పోషణకు అతని వద్ద డబ్బులు లేకుండా పోయాయి. పక్క ఊరిలో ఒక పెద్ద సేట్ నివసిస్తున్నాడని తెలిసింది అతనికి. ఇతరులు తాము చేసుకున్న పుణ్యఫలాన్ని తనకు ధారపోస్తే దాన్ని కొని ప్రతిఫలంగా కొంత ధనం ఇస్తాడని బ్రాహ్మణుడికి భార్య చెప్పింది. సరే, వారి వద్దకు వెళ్ళి తన ధనాన్ని, తన పుణ్యాన్ని అమ్మేసి కొంత ధనం తీసుకొని మళ్ళీ ఒక వ్యాపారం చేసుకుందాము అని ఒక సలహా ఇచ్చింది భార్య. అయితే ఆ బ్రాహ్మణుడు మాత్రం తాను చేసిన పుణ్యం అమ్మడానికి ఆయనకి ఇష్టం ఉండదు. మనం ఇంత పుణ్యం చేసుకొని మరి వారికి ఇవ్వడం ఎందుకు అని. కానీ భార్య ఒత్తిడి, పిల్లల బాధల కారణంగా తన పుణ్యాన్ని అమ్మడానికి సిద్ధపడ్డాడు. దారిలో తినడానికి ఆయన భార్య ఏం చేసింది, 4 రొట్టెలు చేసిచ్చింది. ఆ 4 రొట్టెలు మూట కట్టుకొని బయలుదేరాడు సేటు దగ్గరికి. అతను నడుచుకుంటూ అడవిలో వెళ్తూ ఉంటాడు. ఊరికి వెళ్ళే లోపల భోజనం టైం అవుతుంది. ఆకలి అయింది. ఆ ఊరికి చేరేలోపే భోజనం ముగించేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. రొట్టెల మూట తీయగానే ఒక కుక్క వచ్చిందండి అతని దగ్గరికి. చిన్న చిన్న 3 కుక్క పిల్లలతో వచ్చింది. ఆకలితో ఉంది. అందుకే ఆతృతగా చూస్తోంది. ఆ కుక్కకి ఆకలి తీరితే కానీ పాలు పడవు దానికి. చిన్న పిల్లలు కదా, అందుకని అది తన పిల్లల ఆకలి తీర్చడానికి ఎదురు చూస్తూ ఉంది, ఏమన్నా ఆహారం దొరుకుతుందా అని. వాటిని వదిలి ఊర్లోకి ఆహారానికి వెళ్ళడానికి దానికి ఇష్టం పుట్టట్లేదు, తల్లి కదా. అందుకని బాధగా అనిపించింది ఈ బ్రాహ్మణుడికి. ఆ కుక్క పైన, పిల్లల పైన కూడా జాలిపడి తను తినే ఆ రొట్టె నుంచి ఒక రొట్టె ఇస్తాడు. అయితే ఆ ఒక్క రొట్టె తిని మళ్ళీ ఆతృతగా, ఆకలిగా అతని వైపే చూస్తోంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమనుకున్నాడు, దానికి ఇంకా ఆకలి తీరలేదేమో, ఇంకా ఆకలి తీరలేదు అని ఇంకా 2వ రొట్టె వేసాడు, 3వ రొట్టె వేసాడు, 4వ రొట్టె కూడా ఇచ్చేశాడు. చూసారా, తను తినకుండా తను తెచ్చుకున్న రొట్టెలన్నీ ఆ కుక్కకి ఇచ్చేశాడు. తను మాత్రం మంచినీళ్ళు తాగేసి సేటు ఉన్న ఊరికి చేరుకున్నాడు. ఆ కుక్కకన్నీ ఇచ్చేశాడు. బ్రాహ్మణుడు సేట్తో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్తాడు. అప్పుడు సేట్ ఏమన్నాడు, నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రండి, తప్పకుండా నేను మాట్లాడతాను మీతో అని చెప్తాడు. కొంటాను అంటాడు. మధ్యాహ్నం సేట్ తన ఇంటికి భోజనానికి వెళ్ళి ఈరోజు తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని,
భార్యతో చెప్పాడు. అతని దగ్గర నేను ఎటువంటి పుణ్యం కొనాలి చెప్పు అని భార్యను అడుగుతాడు సలహా. ఆ సేట్ భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ, దైవభక్తి పరాయణురాలు, మంచి ధ్యాన నిష్ట కలిగినది. ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో ధ్యానం ద్వారా తెలుసుకుంటుంది. కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడి నుండి కొనమని సలహా చెప్తుంది ఆ భార్య. సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినప్పుడు సేట్ ఇలా అన్నాడు, ఈరోజు నువ్వు నిర్వహించిన యజ్ఞం తాలూకు పుణ్యఫలాన్ని నాకు ఇవ్వు అంటాడు. అందుకు ప్రతిఫలంగా కావలసిన ధనాన్ని ఇస్తాను అంటాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు నవ్వి ఇలా అన్నాడు, నేను ఈరోజు ఏం యజ్ఞాలు చేయలేదండి అని చెప్పాడు. ఎందుకు? కుక్కకు రొట్టెలు పెట్టాడు అంతే. నీకు నేను పుణ్యం అమ్మడానికి ఎందుకు వస్తాను అని చెప్పాడు. కుక్కకు మాత్రమే తిండి పెట్టాను కానీ నేను యజ్ఞాలు చేసేంత ధనవంతుణ్ణి కాదే అన్నాడు. కుక్కలను రక్షించావు, ఆకలితో ఉన్న కుక్కలను, అదే నీ యజ్ఞం అని ఆ సేట్ చెప్పి నేను ఇవన్నీ నీ పుణ్యం అంతా నేను కొనడానికి సిద్ధమని చెప్పాడు. అతనికి ఆ పుణ్యం ధారపోయడానికి అమ్మడానికి అంగీకరిస్తాడు. దానికి బదులుగా నీకు 4 రొట్టెలు బరువుకు సమానంగా వజ్రాలు, ముత్యాలు, రత్నాలు అన్నీ ఇస్తానని సేట్ చెప్పాడు. దానికి బ్రాహ్మణుడు అంగీకరించాడు, సంతోషపడ్డాడు కూడా. ఆ సేట్ ఇంటిలో 4 రొట్టెలు తయారు చేసి త్రాసులో అక్కడ ఉంటుంది కదా త్రాసు, ఒక పక్కన పెడతాడు. రెండవ పక్కన ఒక సంచి నిండా వజ్రాలు, ముత్యాలు, రత్నాలు, ఆభరణాలు అన్నీ ఉంచుతాడు. ఆ త్రాసు యొక్క కాట కొంచెం కూడా కదలదు. రెండవ సంచి ఉంచాడు ఇంకా, అయినా కూడా ఆ రొట్టెల బరువుకు సమానం అవ్వలేదు. సేట్ తన దగ్గర ఉన్న ఆభరణాలన్నీ కూడా పెట్టాడు, అయినా కూడా ఆ త్రాసు కొంచెం కూడా కదలదు. అది చూసిన అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు బ్రాహ్మణుడు సేట్తో, ఇది చూసి నేను నా మనసు మార్చుకున్నాను, ఇప్పుడు నేను నా పుణ్యాన్ని మీకు అమ్మదలుచుకోలేదు అని రిక్తహస్తాలతో తన ఇంటికి బయలుదేరతాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య గొడవ పడుతుందేమో అని భయపడి దారిలో కుక్కకు రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్లను ఎల్లుకొని ఒక మూటలాగా కడతాడు. ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఏం సంపాదించారు అని అడుగుతుంది. ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి దీన్ని భద్రంగా ఉంచు అని చెప్పాడు. ఎక్కడో అక్కడ అప్పు దొరకపోతుందా అని మళ్ళీ గ్రామంలో వెళ్ళాడనమాట. మళ్ళీ గ్రామంలోకి వెళ్ళాడు. అందులో రాళ్ళు ఉన్నాయని భార్యకు తెలియదు కాబట్టి తాను మళ్ళీ వెళ్ళాడు. ఈ భార్య తన భర్త ఏం తెచ్చాడో అని ఆగలేక ఆ మూట తెరిచి చూస్తుంది. ఆ మూట నిండా వజ్రాలు, నగలు ఉండడంతో సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. ఎంత తిరిగినా ఎక్కడ అప్పు పుట్టక ఆ బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి వస్తాడు. మళ్ళీ అతని భార్య, మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారు అని అడుగుతుంది. ఇదేంటి, నేనేం అమ్మలేదే, నేనేం తేలేదే అని, ఎక్కడి నుంచి వచ్చాయి అని, తీసుకురాపో ఆ రాళ్ల మూట అంటాడు. తీసుకురాపో, ఎక్కడున్నాయి చూపించు అంటాడు ఆ బ్రాహ్మణుడు. భార్య తన ముందు ఉన్న మూటను విప్పడగానే అందులో నుంచి విలువైన ఆభరణాలు బయటపడడంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడనమాట. అప్పుడు తన భార్యకు జరిగిన విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్లు చెప్తాడు. ఏం జరిగిందో, విపత్తు సమయంలో తన పుణ్యాన్ని విక్రయించమని అతన్ని బలవంతం చేసినందుకు ఆ బ్రాహ్మణుడి భార్య కూడా చాలా బాధపడింది. ఎందుకంటే ఇది పుణ్యం, ఇది కథ. ప్రియమైన ఆత్మబంధువులారా, నిజానికి ఇది కథ కాదు, జీవితం.
ఈ కాలంలో ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టడమే, ఆపదలో ఉన్న వారికి మనకు తోచిన సాయం చేయడమే మన పని. మన దగ్గర ఎంత డబ్బున్నా పరలోక ప్రయాణానికి ఉపయోగించదు, ఇహలోక ప్రయాణానికే సరిపోతుంది. ఈ లోకంలో మన సౌకర్యాలకు మాత్రమే మనం ఉపయోగించుకుంటాం, అంతే కదా. మన జీవిత అవసరాలకు, కుటుంబ అవసరాలకు సరిపడా ఎంత ఉపయోగించుకుంటామో మిగిలిన దాంట్లో కొంత దాన ధర్మాలు చేయమంటారు. అందుకనే పెద్దలు నిరుపయోగంగా ఉన్న ధన సంపదలను ఎవరైనా దొంగలించవచ్చు, కానీ మన పుణ్యాన్ని మాత్రం ఎవరు దొంగలించలేరు. ఆ ధ్యానం ద్వారా వచ్చేది ఆ జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేరు. మన అవసరాలు తీరిన తర్వాత మన దగ్గర ఉన్న ఏదైనా మిగిలితే ఎంతో కొంత ఆకలిగా ఉన్న దాంట్లోనే మిగిల్చుకొని ఆపదలో ఉన్న వారికి, దీన జనుల అవసరాల కోసం నిష్కామంగా ప్రతిఫలం ఆశించకుండా, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, పేరు ప్రతిష్టల కోసం కాకుండా సాధ్యమైనంత గుప్తంగా సాయపడడం ద్వారా మనము పుణ్యంగా మార్చుకోవచ్చు. ఇదే కర్మ సిద్ధాంతం. మనము పుణ్యంతోనే టికెట్ కొనుక్కోండి, మనందరం కూడా ఇదే చెయ్యాలి. దేవుడు ఎన్నో విధాలుగా మనల్ని పరీక్షిస్తాడు. మనము ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు. అందుకే ఎంతటి పేదరికంలో ఉన్నా, జీవన గమనంలో ఎటువంటి సంక్షోభం వచ్చినా భగవంతునిపై మనము నమ్మకము, విశ్వాసం ఉంచాలి. మన మీద మనకు ధ్యానం ద్వారా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటాం. మన ధర్మమే మనకు కాపాడుతుంది, మన ధ్యాన జ్ఞానమే మనకు తెలుస్తుంది. కాబట్టి మనము పుణ్యం ద్వారా, అంటే ధ్యానం ద్వారా ఎంత జ్ఞానాన్ని మనం పొందుతాము అనేది ఈ కథ ద్వారా మనకు తెలిసింది. పుణ్యం వెల ఎంత అనే ఈ సేకరణ, దీని ద్వారా పుణ్యం వెల ఎంత అని మనం ఈరోజు తెలుసుకున్నాం. చూసారా, ప్రతి ఒక్కరు కూడా పాపం పుణ్యం ఎలా మనము మూట కట్టుకొని వస్తాం ఈ భూమండలం మీదికి, వీటన్నిటినీ కూడా మనము కర్మ సిద్ధాంతంతో ఆ కార్మిక్ బోర్డు, ఎవరైతే కార్మిక్ బోర్డు అధికారులు ఉన్నారో ఆ కార్మిక్ బోర్డు మాస్టర్స్ని మనము ధ్యానంలోకి ఆహ్వానించుకొని ఆ పుణ్యాన్ని మనం పొందాలండి ప్రతి ఒక్కరం కూడా. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ.